దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. నీ యొక్క సమస్యను చూసి నువ్వు మౌనంగా ఉన్నప్పుడే దేవుడు నీ జీవితంలో నువ్వు ఊహించిన కార్యాలు, అద్భుత కార్యాలు, మహాకార్యాలు దేవుడు జరిగించబోతున్నారు. మౌనములోనే దేవుడు మహాకార్యాలు జరిగించబోతున్నారు. మౌనంగా ఉండడం అంటే ప్రార్థన చేయకుండా ఉండటం అనే కాదు, కానీ మన పరిస్థితిని బట్టి మనము సొంత ప్రయత్నాలు చేయకుండా ఇలా జరిగితే బాగుండు, వీళ్ళ దగ్గరికి వెళ్తే బాగుండు అని సొంత ఆలోచన మనము చేయకుండా మనం మౌనంగా ఉండి దేవుని చిత్తానికి మనల్ని అప్పగించుకున్నప్పుడు, దేవుని చిత్తము కొరకు మనము కనిపెట్టినప్పుడు, ఏది చేసినా నా దేవుడు నా జీవితంలో ఆయన మంచిదే చేస్తారని ఆయన చేసే కార్యము కొరకు మౌనంగా ఎదురు చూసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలే జరిగించబోతూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము మొప్పుకొనినది నిశ్చయముగా పట్టుకుందుము. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆమేన్. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మన దేవునికున్న పేరుల్లో ఒక పేరండి నమ్మదగిన దేవుడు. ఎందుకంటే ఆయన ఏది చేస్తానని మన జీవితంలో ఆయన మాట ఇచ్చారో అది తప్పక ఆయన నెరవేర్చే దేవుడు. ఎంతోమంది ఉంటారు, ఎన్నో మాటలు ఇస్తారు, కానీ వాళ్ళు అన్ని మాటల మీద అన్ని సమయాల యందు కూడా వాళ్ళు నిలబడలేరండి. వాళ్ళు ఆ మాట నిలబెట్టుకోలేరు, ఆ కార్యము వారు చేయలేరు. కానీ మన దేవుడైతే నమ్మదగిన దేవుడు. నా జీవితంలో, మన పరిచర్యలో, మన కుటుంబాల వ్యాపారంలో, ఉద్యోగ విషయంలో, మన బిడ్డల విషయంలో, భవిష్యత్తు విషయంలో దేవుడు ఏ వాగ్దానం అయితే చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడానికి ఆయన సమర్థులు. కాబట్టి ఏ వాగ్దానం అయితే చేశారో ఈరోజు నీకు అది ఆయన నెరవేర్చే దేవుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అంటే ఏది ఇస్తానని, ఏ కార్యము చేస్తానని, ఏది మాట ఇచ్చారో దాని యందు తప్పకుండా నువ్వు నమ్మిక ఉంచవచ్చు. ఎందుకంటే నువ్వెన్నడూ మోసపోవు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన తప్పక కార్యం చేసే దేవుడు. అదే మనుషుల మాటలు యందు మనము నమ్మిక ఉంచామనుకోండి, ఖచ్చితంగా మనము మోసపోతాం. అందుకే దేవుడు చెప్తున్నారు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనం మనుషులను నమ్ముకున్నామా ఖచ్చితంగా మోసపోతామని, ఏదో సమయంలో ఏదో విషయంలో. కాబట్టి మనము మన దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు మనకి ఏ వాగ్దానం చేస్తారో అది నెరవేర్చడానికి ఆయన సమర్థులు. కాబట్టి దేవుని యందే మనము నమ్మిక ఉంచుదామండి. ఆయన మన జీవితాల కార్యాలు జరిగిస్తుండగా, ఆయన యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకొని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం నా అమ్మ జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.